ప్రేక్షక మహాశీలకు మా నమస్సుమాంజలి. రైజింగ్ స్టార్స్ ప్రెజెంట్స్ నాటిక జాతర. రచన దర్శకత్వం ఆర్ ప్రేమ్ సాగర్. జాతర అంటే చాలా మత్తులో దేవతల పేరుతో సాంబ్రాణి పొగల ఘాటులో గులాం రంగుల మసకలో ఒక చేత్తో ఏప మండలు మరొక చేత్తో కత్తులు పుచ్చుకుని అమ్మవారికి రక్త తర్పణతో దాహం తీరుస్తూ జంతు బలుల నైవేద్యంతో ఆకలి తీరుస్తూ జరిగే తంతు మాస్ హిస్టీరియా పూనకాలతో 45 రోజుల పండగ. ఒక రాజకీయ నాయకుడి పంచన చేరి వారిచ్చే సారా తాగి రాత్రనగా పగలనగా జెండాలు మోసి ఆ నాయకుడు నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికల్లో గెలిస్తే ఊరేగింపు వరకు జరిగే ఎన్నికల జాతర సారా వరదలై పారి కోట్లాది రూపాయలు వెదజల్లి ప్రజల్ని కులాలుగా మతాలుగా విడదీసి మత్తులో ముంచి ఆ నిష చల్లారే లోపే వాళ్ళ ఓటును కాజేసి గతిరెక్కే తంతు వంచిన ప్రక్రియ మోసం ఎన్నికల జాతర. విపక్షాల పెద్దలు నిశ్చయించడానికి నేటి నుంచి నెల రోజుల పాటు సంబరాలు జరపాలని ఇరుపక్షాల పెద్దలు నిర్ణయించినారు. కాబట్టి ఆడ మగ మొదలై మొదగా చిన్న పెద్ద అందరూ వచ్చి జంతు బలులు సమర్పించి అమ్మవారి ఇద్దరికి మొక్కుబడులు తీర్చుకోవలసిందిగా కోరడమేను.
రిగ్గింగ్కి, ఊరేగింపులకి, మందుకి, మార్బలానికి అన్నిటికీ కలిపి మా కాంట్రాక్ట్ 10 లక్షలు. 10 లక్షలు. ఓకే ఓకే అదిరిపోవాలి మరి. వస్తారు కదా. ఏది శాంపుల్ గా మీ ప్రతాప్ ఒకసారి చూపించండి. హైందవ సంప్రదాయం వర్ధిల్లాలి, హిందూ మతం వర్ధిల్లాలి, అటల్ బిహారీ వాజ్పేయి లాంగ్ లివ్, లాంగ్ లివ్. ప్రజాసేవ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా 80 సంవత్సరాల వయసులో దేశం కోసం, ప్రగతి కోసం నడుం కట్టుకొని 24 మంది విభిన్న మనస్తత్వాలు కలిగిన 25 చిన్న చితగా పార్టీలను సమర్థించుకుంటూ అధోగతిలో ఉన్న దేశాన్ని ముందుకు నడిపిస్తూ అయోధ్యలో రామాలయం కట్టి తీర్థం అన్న మత ఛాందసవాదుల ప్రతిజ్ఞను భగ్నం చేస్తూ మత సామరస్యాన్ని కాపాడుతూ ఈనాటికి దేశాన్ని ఫీల్ గుడ్ స్థాయికి తీసుకొచ్చి భారతదేశం వెలిగిపోతున్న దశకు చేర్చిన వికాస పురుషుడు అటల్ బిహారీ వాజ్పేయి. అభినవ సర్దార్ పటేల్, లాల్ కిషన్ అద్వానీ, స్వర్ణాంధ్ర సాధన కోసం ఎన్నో పథకాలు పెట్టి రాత్రనక పగలనక రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయని నారా భారతదేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రి. అదేంటే డౌన్ డౌన్ అనాలి కానీ జిందాబాద్ కి రేటు తక్కువ, డౌన్ టౌన్ కి రేటు కాస్త ఎక్కువ. అందులో ఏమి రిస్క్ ఉందండి. అదేముందండి, జిందాబాద్ అన్న ఆ నోటితోనే డౌన్ డౌన్ అంటారు. మనం ఎవరి మీదైనా పోలీసు కేసు పెట్టామనుకోండి, నేరస్తుల్ని అరెస్టు చేసి తీసుకొచ్చి బొక్కలో వేయడానికి ఒక రేటు, లోన వేసిన వాడిని ఏది బొక్కలో వేసిన వాడిని రఫ్ఫాడించడానికి మరో రేటు, ఎక్స్ట్రా ఇన్నింగ్స్ కదా. మీరు మీ పార్టీ వాళ్ళని పొగడడానికి డబ్బులు ఇచ్చారు, తిట్టడానికి ఎక్స్ట్రా పేమెంట్. అసలు తిట్లు లేనిదే రాజకీయాలే లేవు. ప్రతిపక్షాలని ఏకి పరేయాలా, ఎక్స్ట్రా పేమెంట్. ఓకే సరే చూడండి, ఇంకా ఓకే. ప్రతిపక్షాలను తిట్టాలి, కాంగ్రెస్ పార్టీని తిట్టాలి, కమ్యూనిస్ట్ పార్టీని తిట్టాలి, సోనియా గాంధీ విదేశీయుత, అంతే కదా. ఇక మేము చూసుకుంటాం. ముందే అడ్వాన్స్ ఇటు రానివ్వండి. మరి నక్సలైట్లు కూడా తిట్టాలా? నక్సలైట్ల మాత్రం ప్రతిపక్ష పార్టీలను తిట్టమన్నా తిడతాం కానీ అంత పోలీస్ సెక్యూరిటీలో ఉన్న మన ముఖ్యమంత్రి గారికి రక్షణ లేదు. తిరుపతి కొండ మీద వెంకన్న బాబు చూస్తూ ఉండగా 3 బడ్డీలు కొట్టించాడే. ఆ ప్రాణం మేమనగా ఎంత అయినా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అని మా ప్రాణాలు మాత్రం బలి పెట్టుకోలేం. అయినా మా పిల్లలకు మేము మాత్రమే మొగుళ్ళం. ఈ ఎన్నికల్లో నక్సలైట్లు కానీ తిట్టకపోతే ఏది ఈ కాంట్రాక్టుల్లో క్యాన్సిల్. మన మధ్య అమౌంట్ కనుక సెటిల్ అయితే ఏ పార్టీకైనా మేము ప్రచారం చేస్తాం. అయినా ప్రచారం వరకేనా లేక ఈ ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకా? నామినేషన్ వేసినప్పటి నుండి ఎన్నికలే గెలిస్తే ఊరేగింపు, ఓడిపోతే విచార బయట వరకు. మీ కొటేషన్ ఎంత? ఈ నియోజకవర్గం మొత్తంలో 4 మండలాలు, 109 గ్రామాలు, 214 పోలింగ్ బూతులు,
బూత్కి 2 ఏజెంట్లు, ప్రతి ఊరికి పార్టీ ఆఫీస్ చూసుకోవడానికి 6 బ్యానర్లు కట్టడానికి, వ్యాన్లో తిరగడానికి, మరి వ్యానుల్లో సుమోల్లోను, మరి ఊరేగింపుకి పబ్లిక్ మీటింగ్కి ఎక్స్ట్రా జనం, అది కాక రిగ్గింగ్ ప్రెసెస్లో మరి బ్యానర్ మెటీరియల్కి మందుకి మీరు చూసుకుంటారు కదా. అదంతా మేము చూసుకుంటామయ్యా. మొత్తం మీ ఖర్చు ఎంత? ఆడవాళ్ళకి 100, మగవాళ్ళకి 150, మొత్తం కలిపి 5 లక్షలు ఇవ్వండి. 25 లక్షలు, 25 లక్షలు డబ్బులేనా? కాదు, చెల్ల పెంచుల. ఏమి అంతలా ఓపెన్ చేశావు? చెప్పమంటావా మీ నాయకుడి చరిత్ర? సినిమా హాల్లో గేట్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మటంతో ఆరంభమైంది ఆయన జీవితం. చిల్లర దొంగతనాలు, దోపిడీలు చేయడం ఆడి పార్ట్ టైం జాబ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అమ్మాయిలు సప్లై చేయడం ఆడి హాబీ. మూసీ నది ఒడ్డున గుడిసెల్లో ఉండేవాడు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి 1000 కోట్ల కొడగలెత్తి జూబిలీ హిల్స్ లో కాపురం పెట్టాడు. ఆడి బ్రతుకు ఎవరికి తెలియదు. మాట పెట్టుకోకు. కడుపు రగిలిన సామాన్య జనం మేము. మాకు కావాల్సింది డబ్బులు. ఆడి ఎటువంటి వెధో మాకు అనవసరం. డబ్బులు ఇవ్వండి, తప్పుడు పనైనా నిజాయితీగా చేసి పెడతాం. అంతా సక్సెస్ఫుల్ గా కనిపించాలి. మరి మీకు అటువంటి అనుమానాలు ఏమక్కర్లేదు. మొన్న విజయ భేరి చూశారు కదా, కాంట్రాక్ట్ ఎవరిది? అదే కాంట్రాక్ట్. అడ్వాన్స్ ఇస్తాం కానీ కాస్త ప్రచారం శాంపిల్ చూపించండి. సోనియా గాంధీ జిందాబాద్, దేశ్ కి నేత జిందాబాద్, గరీబోం కి మాత జిందాబాద్, దేశానికి స్వాతంత్రం ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్. అసలు ఎవరండి విదేశీయురాలు? ఆల్రెడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన మన ఐకే గుజరాల్ గారు ఎక్కడ పుట్టారు? పాకిస్తాన్ లో పుట్టారు. మరి ఆయన విదేశీయుడా, స్వదేశీయుడా? మన ఉప ప్రధాని లాల్ కిషన్ అద్వానీ లోహ పురుష్ పుట్టింది ఎక్కడ? మన శత్రుదేశం పాకిస్తాన్ లో. మరి శత్రుదేశంలో పుట్టిన వాడు మనకు ఉప ప్రధాని అయితే, మన మిత్రదేశంలో పుట్టి మన దేశానికి కోడలుగా వచ్చి మన సాంప్రదాయాలు పాటిస్తూ భర్త చనిపోయిన పుట్టడు దుఃఖాన్ని దిగమింగుకొని దేశం కోసం, పార్టీ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్నా తల్లి విదేశీయురాలు ఎలా అవుతుంది? నిన్న మొన్నటి దాకా విదేశాల్లో ఉండి మాతృభాష అయిన ఒరియా కూడా మాట్లాడటం రాని నవీన్ పట్నాయక్ గారు, ఒరిస్సా చీఫ్ మినిస్టర్. మరి ఆయన విదేశీయుడా, స్వదేశీయుడా? ఈనాడు ఆ తల్లిని విమర్శిస్తున్న నాయకుల సంతానం మొత్తం అమెరికాలో చదువుకుంటున్నారు. రేపు వాళ్ళే ఈ దేశానికి రాజకీయ వారసులు. ఆ తల్లి చీర కడితే ముమ్మూర్తుల హైందవ సాంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటే ఆయమ్మ భారతీయురాలు. సోనియా గాంధీ సరిపోతుందా? ఇంకాస్త డోసు పెంచాలా? ఎక్సలెంట్. మరి రూలింగ్ పార్టీ మీద విమర్శలు అందుకు కాస్త ఖర్చు అవుతుంది. ఓకే. ఫీల్ గుడ్. భారతదేశం వెలిగిపోతా. వెలుగు కాదురా, అది మంట. హల్కా శవ
పీఠికల కుంభకోణాలు, ఆయుధాల కుంభకోణాలు, స్టాంపుల కుంభకోణాలు, కులాల కుమ్ములాట్లు కార్చిచ్చులా వ్యాపించి మొత్తం మౌఢ్యం జడలు విప్పి నాట్యం చేస్తుంటే గుజరాత్ లో మారణకాండ, వడోరా ఘటనలతో భారతదేశం, ఈ భారతదేశం అగ్ని పర్వతంలో భగ 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 మండిపోతుంది. మసకబారిన కళ్ళకి ఆ మంటలు వెలుగుల్లా కనిపిస్తాయి. ఆ మంటల్లో పడే అమాయకులు మాడి మసవుతుంటే ఆ శవాల కౌరువాసనలో మనం ముక్కు పుట్టాలకి సోకితే అదే అదే ఫీల్ గుడ్డు. అప్పుడే కాస్త మందు పడితే ఎన్నికల అధికారి సూచించిన ఓటర్ల జాబితా ప్రకారం పురుష ఓటర్లు 2,52,00,000 కాగా మహిళా ఓటర్లు 2,57,00,000. ప్రతి ఎన్నికలో పోలింగ్ శాతం 50 నుంచి 54. అంటే కేవలం 1 కోటి ఓట్లు గెలిచి సంపాదించిన వారు మన రాజ్యం వెళుతారు. అంటే మొత్తం జనాభాలో కేవలం 10% ఓట్లు వచ్చిన వారు మనకు రాజ్యాధినేత. ఇప్పుడు ఈ ఎన్నికల పట్ల వివిధ వర్గాల ప్రజల అవగాహన, అభిప్రాయం ఏమిటి అని తెలుసుకుందాం రండి. నమస్కారం అమ్మా. చూడమ్మా, ఈ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది కదా. ముందడుగు, ఆదరణ, దీపం, సుఖీభవ, డ్వాక్రా పొదుపు పథకాలు. మరి ఈసారి కూడా ఈ ప్రభుత్వానికి మీరు ఓటు వేస్తున్నారా? ఎన్ని పథకాలు ఉన్నారండి, వాటి ఫలితాలు ఎంతమంది అనుభవిస్తున్నారో చూడాలి కదండి. ఆ బాబు మంచోడేనండి. ఏ బాబు? ఆ బాబు మంచోడేనండి. ఒక్కొక్కింటికి 10 గ్యాస్ స్టవ్లు, 10 గ్యాస్ సిలిండర్లోనండి. పదేసి పనికి ఆహార పథకం బియ్యం అండి లారీ దోచేసుకున్నారండి. మరి కంప్లైంట్ చేయలేదమ్మా? ఎందుకు చేయలేదండి? ఎంఆర్ఓ చేసామండి, ఆర్డీఓ చేసామండి, కలెక్టర్కి చేసామండి. ఎన్ని చెప్పినా యాక్షన్ తీసుకోలేదండి. మరి ఈ ప్రభుత్వానికి మీరు ఓటు వేయరా? ఎందుకు వేయమండి? తప్పకుండా వేస్తామండి. ఓటు అయిపోతే తప్పు కదండి. అయితే మా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వేస్తే ఓటు వేస్తామండి, ఇస్తామండి, గెలిపిస్తామండి. అదే ఆ సీతారత్నం గ్రూప్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, పరిగెట్టుకొని ఓడిస్తామండి. కడుపు రగిలిపోతుందండి వాళ్ళు చేసిన పనులకి. మరి మీ వ్యక్తిగతమైన శత్రుత్వానికి పార్టీని దూరం చేసుకోవడం తప్పు కదమ్మా? అవునండి, ఆ బాబు మంచోడేనండి. కానీ మధ్యలో ఈ ఎదవలు మాకేమీ మిగలనీయటం లేదండి. అన్ని ఆడే మింగేస్తున్నారండి. నెలగా కరెంటు బిల్లు చూస్తే కళ్ళంబడ కన్నీళ్ళు వస్తున్నాయండి. ఇక ధరలు ఆకాశాన్ని అంటూ పోయాయండి. గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, మంచు నూనె, మరి అన్ని ఒకటేనండి. అన్ని ధరలు ఎదిగిపోయాయండి. అసలు ఈ కాలంలో ఇంటెత్తు కట్టుకునే రోజులేనండి. మా ఆయనకండి కాస్త మందలవాటు ఉందండి. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో క్వార్టర్ 22 రూపాయలు ఉండేదండి. జస్ట్ 22 రూపీస్? అవునండి. మరి ఇప్పుడు అది 72 రూపాయలు అయిందండి. 3 times more. మరి అంత ఆదాయం మాకు పెరగలేదు కదండి. అసలు నాకు తెలియక అడుగుతానండి, మందు తాగితే గుండెకాయ చెడిపోద్ది, సిగరెట్ తాగితే లివర్ చెడిపోద్ది అని ప్రభుత్వం చెప్పే బదులు వాటి అమ్మకం పైనే నిషేధం విధించచ్చు కదండి. మా సంసారాలన్నా బాగుపడతాయి. మా చూడమ్మా, ఈ ప్రభుత్వం మహిళల గురించి ఎన్నో వర్క్షాప్లు పెట్టి
అమ్మా ఎన్నో వర్క్షాపులు పెట్టి అసలు స్త్రీ ఎలా తన సంసారం చేయాలి, ఎలా తన భర్తని అదుపులో పెట్టుకోవాలి అని 12 కాపురానికి 16 సూత్రాలు చెప్పింది కదా. మరి సూత్రం నంబర్ 12 ప్రకారం తాగొచ్చిన భర్త ఇంటికి వస్తే తలుపు తీయకండి, మరి అన్నం కూడా పెట్టకండి అన్నారు. మాటలు నమ్మండి, నేను కూడా అదే చేశానండి. తలుపు వేసేసానండి. మా వీధి చివరన నాగమణి లేదండి, నాగమణి ఎవరమ్మా? అలా క్యారెక్టర్ లేండి, దాని ఇంటికి వెళ్ళి తొంగున్నాడండి. ఇదేం పని అయ్యా బాబు అని అడిగితే, నువ్వు ఎలాగూ పెట్టవు, పెట్టే అమ్మ దగ్గరికి వెళ్ళొద్దా అన్నాడండి. నా సంసారం పాడైపోతుంది కదా బాబు. ఆ బాబు మంచోడండి. అదేం పథకమే? మా ఆయనండి 3 సంవత్సరాల క్రితం కంపల్సరీ పథకం కింద రిటైర్మెంట్ పథకం అంట, అదేదో మొదనష్ట పథకం, దాని కింద తీసేశారండి. 3 ఏళ్ల నుంచి ఉద్యోగము సద్యోగము లేకుండా ఇంట్లో ఉన్నాడండి. ఇక మా పిల్లలండి చదువులు అయిపోయి 3 సంవత్సరాలు అయిందండి, ఉద్యోగాలు లేవండి. మీరు చెప్పండి బాబు, మేము ఎలా బతకాలి? ఆధారం లేదు, ఆదాయం లేకుండా. ఆ బాబు మంచోడేనండి. ఎందుకంటేనండి ఆ బాబు ఎంత మంచోడండి, ఎంత అభివృద్ధి. రోజు టీవీలో చూస్తానే ఉన్నాం కదండి అభివృద్ధి అంతా. ఎన్ని శిలాఫలహాలు, ఎన్ని ప్రారంభోత్సవాలు, ఎన్ని రిబ్బన్ కట్టింగ్లు, అబ్బా చూస్తుంటే 1000 కళ్ళు సరిపోవట్లేదండి. ఆ బాబు నెలకో పారి మా ఊరికి వస్తాడండి. అల్లదిగో ఆకాశం నుంచి హెలికాప్టర్లు అల్లల్లల్లల్లల్లల్లల్ల దిగుతుంటేనండి, అబ్బా చూడ ముచ్చటగా ఉంటుందండి. ఆ బాబు మంచోడేనండి. కానీ మా జీవితాలే బాగుపడటం లేదు బాబు. ఇటు జీతం లేక, ఆదాయం లేక మేము బతకలేకపోతున్నాం బాబు. మరి ఈసారి ఓటు వేస్తున్నారా లేదా మీరు? ఆలోచిస్తున్నామండి. ఆడోళ్ళంతా ఒక దగ్గర కూర్చొని ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా గెలిపించాలి అని ఆలోచిస్తున్నామండి. మాకు అసలే అక్కడ ఎంఆర్ఓ మీటింగ్ ఉంది బాబు. చాలా సంతోషం. నమస్కారం. దిస్ ఈజ్ ఉమెన్స్ పవర్. అసలు ఇప్పుడు మనము వి విల్ ట్రై టు ఇంటర్వ్యూ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ. మనము కొంచెం హై క్లాస్ పర్సన్స్ మనం టచ్ చేయాలి. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ జనరల్ మేనేజర్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని పలకరిస్తాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు ఎన్నికల్లో ఏ అంశాల ఆధారంగా ఓటు వేస్తున్నారు? అదేంటి సార్, ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు కదా. ఇలా మీరు దుర్వినియోగం చేయడం తప్పు కదా. I have no belief in system. No belief. It's a boring process. అంటే మీరు ఎన్నికల్లో కూడా ఓటు వేయరా? గత ఎన్నికల వల్ల ఆ రోజు టికెట్ మ్యాచెస్ చేస్తున్న పోయాను. సార్ ప్లీజ్ 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 సార్, ప్లీజ్ సార్. చూసా కదా, సమాజంలోని సంపన్నులు, మేధావులు అని తమకు తామే అనుకునేవారు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్ ఓటు హక్కు వినియోగించుకో. ఇది సమాజం చేసుకున్న దురదృష్టం. ఇప్పుడు సమాజం అన్నా అభిప్రాయం ఏమిటి అని తెలుసుకున్నారండి. ఏంటి ఇక్కడమ్మా, ఈసారి ఎన్నికలో ఎవరికి ఓటేస్తున్నావు? అదేంటి 2 పట్టి వాళ్ళు డబ్బులితే అంటే ప్రభుత్వ పనితీరు చూసి నువ్వు ఓటు వేయా? అభివృద్ధి అభివృద్ధి మా తాతల కాలం నుండి అదే పూర్వీకులు, ఇవే కూలి బతుకులు, ఇవే బట్టలు, అవే గంజి నీళ్ళు, ఇవే నెలబతుకులు. మాకు ఎవడొచ్చినా మా బతుకు చాలించేవాడే లేడు బాబు. అందుకే ఎవడెక్కువ డబ్బులితే ఆడికి మా ఓటేస్తాం బాబు. ఎవడు ఆయమ్మ కలిసింది కొన్నాళ్ళు చేస్తాను, మిమ్మల్ని చేస్తాను ఎవ్వరు మాట.
కార్మికులు, కర్షకులు ఎప్పుడు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకమైన అభిప్రాయంలో ఉంటున్నారు. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్న మధ్యతరగతి వ్యక్తి అభిప్రాయం ఏమిటి అని తెలుసుకుందాం. నమస్కారం అండి సార్. మీరు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటు వేస్తున్నారు? అది సీక్రెట్ చెప్పకూడదు. మరి గత ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓటు వేస్తారా? మొన్న ఎలక్షన్ లో నేను వేసేసరికి ఎవరో వేసేసారు. సారీ, ఒకవేళ మీకు ఓటు అనుకుంటే మీరు ఎవరికి వేస్తారా? ప్రభుత్వ పనితీరు, అభ్యర్థి చరిత్ర, క్యారెక్టర్ అన్ని చూసి వేస్తా నా ఓటు. థ్యాంక్ యూ వెరీ మచ్. బోగస్ ఓటింగ్ వచ్చినప్పటి నుంచి డెమోక్రసీ. ఏ బాబు, ఇక్కడ అరే మీకు ఓటుందా? మీకు ఓటుదా? నువ్వు ఏ వయసు అవుతున్నారా? నీ వయసు అసలు నువ్వు ఏ క్లాస్ అవుతున్నావమ్మా? అరే నీకు 10 years ఉంటుందా? ఇప్పుడు సమాజంలో బాగా చదువుతుంది, అన్ని విషయాలపై కనీస పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అభిప్రాయం ఏమిటి అని తెలుసుకుందాం. హలో సార్. మీరు బాబు అండి. మరి ఇలాంటి విషయాలు జరుగుతున్నా ప్రజలు తిరగబడిపోవడం తప్పు కాదంటారు. ఎందుకు సార్ ఏసీబీ ట్రాపుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎన్నుకుంటున్నారు? ఏమంటే మేజిస్ట్రేట్లు, సాక్షాత్తు మేజిస్ట్రేట్లు 100 మంది అవినీతి ఆరోపణలో ఇరుక్కుని కొంతమంది డిస్మిస్ అయ్యి హైకోర్టు ప్రాక్టీస్ చేసుకున్నారు. అసలు అక్కడ వరకు అది వేరు. అసలు అవినీతి కేసులు బయట పెట్టవలసిన సిబిఐ ఆఫీసర్లే అవినీతికి మన వైజాగ్లో. మరి సేవ్ దిస్ నేషన్ అంటే ఏంటిది? అంటే ఇలాంటి విషయాలను చూసి ప్రజలు మార్పు కోసం ప్రయత్నం చేయొచ్చు కదండి. ప్రజల భయం అండి. ఇప్పుడు ఏమైనా పట్టుకుంటాం అనుకోండి, పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో, వాడు సాక్ష్యం చెప్పాలేమో, కోర్టు పిలుస్తారేమో, ఎవడెళ్ళాలి? ఇప్పుడు 2000 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ లో బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందని తెలిసి పేపర్లో చదివి ఇక్కడ చికెన్ తింటాం మానేశారండి. మనం చస్తామని భయం వాడికి. ప్రాణ భయం అంటే అలా ఉంటుందా? అది దాంతో ఏమైంది సార్, కోళ్ళ రైతులు 1000 కోట్ల నష్టాలు వచ్చేసి. కాకపోతే ఏంటంటే పచ్చి మందులు అంత పవర్ఫుల్ కాబట్టి కోళ్ళ మందులు ఇంకా ఆత్మహత్య సక్సెస్ అవ్వాలి వీళ్ళకి. మరి ఇలాంటి విషయాలను చూస్తూ ప్రతిఘటించలేని ప్రజలు తప్పు లేదంటారా? ప్రజలు తప్పు ఉందండి. ప్రజలు తప్పులేని నేను అంటలా. ఇప్పుడు ఆయన ఉంటే మంగళంకి అని అసలు వాళ్ళ చైతన్యం ఉంటే మనం ఎంత చెప్పి ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే క్రికెట్ లైవ్ టెలికాస్ట్ చూసినట్టు వాడి కళ్ళెదుండి అన్యాయం జరుగుతుంది చూస్తా కూర్చుంటున్నాడు వాడు. మనకేం తెలియదు, మన కాదు కదా. ఇప్పుడు ఒక డాక్టర్ యాక్టర్, ఒక లాయర్ లేబర్, ఒక కండక్టర్ కలెక్టర్, ఒక మాస్టర్ ఫాస్టర్, ఒక ఫైటర్ రైటర్, అసలు ఎప్పటికి కూడా రియాక్షనే లేదు. ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు సార్, విద్యార్థులు. అసలు వాళ్ళల్లో జ్ఞాన జ్యోతిని వెలిగించవలసినటువంటి ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఎంట్రన్స్ పేరుతో లక్షలు వసూలు చేసేస్తారు. ఆ ఎల్కేజీలో చేరేవాడికి 2 లక్షలు ఎంట్రన్స్ ఫీజులు. ఏంటంటే ఈ 2 లక్షలు పెట్టాడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్, జీవితాంతం కూర్చొని నిలవచ్చాడు, ఉద్యోగం చేయడంలో బాడు చేయడు. మళ్ళీ పేపర్ లీకేజీతో వాళ్ళ జీవితాలతో నాటమాడుకుంటారు. ఇప్పుడు ఇంకో విషయం ఉంది సార్, మీరు అసలు ఈ గురువు అనేవాడు ఏ యుగంలోనూ కూడా వాళ్ళ బాధ్యత వాడు సక్రమంగా నిర్వర్తించినటువంటి దాఖలాలు నాకు లేవు. ఆ దేవతల గురువు బృహస్పతిని వేయనాడు చూసారా? బృహస్పతి ఇంద్రుడు చేసే నీచ నికృష్ట కార్యాలన్నీ కూడా ఆయన సపోర్ట్ చేశాడు కదా. బాబు ఇది తప్పని ఎప్పుడు అలా ఇంద్రుడి సంగతి మీకు తెలుసు కదా, మన సినిమాల్లో విలన్ అంటాడు అనమాట. ఇక సరే దేవతల గురువు శుక్రాచార్యుడు సరే మొత్తం రాక్షసులు రెచ్చగొట్టాడు, లోకలన్నీ సర్వనాశనం చేశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, అదే ద్రౌపదిలో ద్రోణుడు. అసలు ఆయన విద్య నేర్పని విద్యకి ఆ పొట్టేలు గిఫ్ట్ గా అడిగేసాడండి ఆయన బాబు సొమ్ములాగా. ఇది ఆయన గురుదక్షిణ అంట. అంటే ఏంటంటే రాబోయే కాలం మహాభారత యుద్ధంలో అర్జునుడికి ఎక్కడ వీడి పోటీ అని ఇప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట. ఇప్పుడు అటువంటి ద్రోణాచార్యుడి పేరుతో మన గురువు అవార్డు మన ప్రభుత్వం ఇస్తుంది. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. అంటే చెప్పండి.
అదే ద్రోణుడు ఏం చేశారు సార్, నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నారు, చీర ఓడదీసి. ఈయన గురువు బాబు తప్పు నువ్వు చేయకూడదు చెప్పారు ఒక మాట అంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది. కానీ ముసలోడు ఆయన కూడా కళ్ళారకుండా చూస్తున్నాడు. గురువు అనే పదం అప్పుడే కళంకం అయిపోయింది అనుకోండి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం మన తప్పు, అది అప్పుడే కళంకం అయిపోయింది. అంటే మరి మీలాంటి వారు మార్పు కోసం ప్రయత్నం చేయొచ్చు కదా సార్. మా ప్రయత్నాలు మేము చేస్తాం సార్. మా ప్రయత్నాలు ఏంటి సార్, మాది 1%, రిగ్గింగ్ జరిగేది 10% అండి ఎలక్షన్ లో, మాది 1%. ఇప్పుడు మీలాంటి మీడియా ప్రజలకు తెలియజెప్పాలి, వాళ్ళు తెలుసుకోవాలి మంచిదో చెడేదో. మీరు పిచ్చి పిచ్చి సీరియల్స్ అని మానేసి కనీసం గంటన్నా ప్రజల పనికి ప్రోగ్రామ్ ఇస్తే తెలుసుకుంటారు రాజకీయం ఏంటనేది, ఎవడనేది. సార్ ఇప్పుడు కులాల ఆధారంగా సీట్లు ఇస్తున్నారు సార్. అంటే కులాల ఆధారంగా సీట్లు ఎప్పుడైతే ఇస్తున్నారు ఏమైంది సార్, ఇప్పుడు నా కులం అంటే నాకు అది అభిమానం లేదు, కులతత్వం లేదు. కానీ నేనేం చేస్తున్నానంటే మనం కూడా మన కులంలో తీసుకెళ్ళి అక్కడ నిజాం కాలేజీ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టకపోతే మనం ఎక్కడ వెనబడిపోతున్నామని మనం కూడా తీసుకెళ్ళి నిజాం కాలేజీ గ్రౌండ్ లో చేసి మినిస్టర్ గారిని పిలవడం. దాంతో ఏమి సార్, ఇప్పుడు ఈ కమ్మనాడు, కాపునాడు, గొల్లనాడు, ఈ యాదవ్ నాడు, గౌడు నాడు, వైశ్య శంఖారామం, బ్రహ్మగర్జన, మాదిరి ఉన్నారా, ఉడుందెప్ప తుడుందెప్ప, ప్రజలకి నడుందెప్ప. ఒకరండి ఇక్కడ మీరు ఒకటి ఆలోచించవలసింది, ఏ పార్టీకి కూడా ఏ కులమోడికి ఏ పార్టీ మీద అభిమానాలు ఉండవండి. ఒకసారి అధినేతలు మారిపోయారు అనుకోండి, అక్కడ ఆ కులం ఆ పార్టీ నుంచి షిఫ్ట్ అయిపోతుంది. అంటే కాన్ఫిగరేషన్ స్విచ్ డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఒక కులవాడికి ఇచ్చాడంటే ఎమ్మటే మిగతా కులాల సమీకరణ మారిపోతాయి సార్ రాజకీయాల్లో. దానితో డబ్బు ఉంది, సారా ఉంది, గ్రూప్ ఉంది, ఈ సినిమాకి లేవు, ఇదొకటి కొత్తగా ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది. అటు 3 సినిమాల్లో వేషాలు అయితే 4 సినిమాల పార్టీలు చేస్తారు. ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఏంటంటే గతంలో మతం చిమ్మినటువంటి విషయం ఉంది చూసారా మొత్తం. అది నేను ఒప్పుకోనండి. ఎందుకంటే జుగుప్సాకరమైన ప్రోకడలతో విదేశీ మత్తులో పడి కొట్టుకోపోతున్న యువతను ప్రజలను సరైన మార్గంలో పెట్టడానికి మహోన్నతమైన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాల గురించి తెలియజేయడం తప్పంటారా? ఇప్పుడు విదేశీ అని మీరు అంటారు, అసలు హిందూ అనే పదం విదేశీ పదం అండి, అదేలా చెప్తారు. అయ్యో అది తెలియక మన మత ఛాందస్వామి ఏం చేస్తారంటే విదేశీ అనే పెద్దాన్ని వ్యతిరేకించిన ఒక ఎజెండా అయిపోయింది. అసలు మన హిందూ మత సిద్ధాంత ప్రకారమే ఈ ప్రపంచం అంతా కూడా వసుదైక కుటుంబం. అంటే అన్ని కంట్రీలు కుటుంబ సభ్యులే. ఇందులో ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, ఇండియా ఉంది, ఇట్లీ కూడా ఉంది. అదే మరి అందరూ మన కుటుంబ సభ్యులు అయినప్పుడు విదేశీ ఏంటి స్వదేశీ ఏంటి సార్? అసలు ఏంటంటే మనది జంబూ ద్వీపం. అయితే ముందుగా పర్షియన్స్ మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు పార్సీలో ఆ ముందు వాళ్ళు ఎంటర్ అయిన ఇండియాలోకి ఆ సింధు నది పారుతుంది సార్. అక్కడ ఆ సింధుని పార్సీలో హిందూ అంటారు. అంటే ఇండో గ్యాంజెటిక్ ఇది పార్సీ వర్డ్ సార్. అది హిందూ దేశం అన్నారు వాళ్ళు. తర్వాత అరబ్బులు వచ్చారు, దాన్ని హిందూస్థాన్ అన్నారు వాళ్ళు. స్థాన్ చేస్తారు అది. కానీ గ్రీకులు వచ్చారు తర్వాత నెస్టరాజ్మెంట్స్ మనకి. వాళ్ళు ఏం చేశారు, గ్రీస్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవన్నీ అదే సింధు నది ఇండస్ ఉన్నారు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ వాళ్ళు మన లాస్ట్ హస్బెండ్స్ మనల్ని ఏళ్ళోళ్ళు వాళ్ళే ఉన్నారు ఇంగ్లీష్ లో ఆ ఇండస్ ని ఇండియా. 4500 సంవత్సరాల క్రితం మనకి కులం మొత్తం 2 లేవండి మన దేశంలో, లేవు. అప్పుడు మహోన్నతమైనటువంటి ఆ బెస్ట్ ఇంజనీరింగ్ సిస్టమ్, బెస్ట్ ఇరిగేషన్ సిస్టమ్, బెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ కులం మొత్తం లేదు. అంటే రామాయణ మహాభారత కాలాలు ముందు సంగీతం ఏం చెప్తాను సార్. అప్పుడు కళల అభివృద్ధి, పాడి పంటలు, పత్తి రైతులు వస్తున్నారు, పత్తిమల ప్రధాన పంటకు అప్పుడు ఈ వస్త్రాలు ఇస్తాం తయారు చేసుకునేవాడు. అప్పుడు ఏమైంది సార్, అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టుకున్నాం. అవే హరప్ప మహంజదారు నగరాలు సార్. తర్వాత విదేశీయులైనటువంటి ఆర్యులు మన దేశంలో వచ్చేస్తారు. వాడు ఏమన్నాడంటే దేవుడు, దెయ్యం, కులం, మతం, గుడి, గోపురం, యజ్ఞం, యాగమని వాడు స్టార్ట్ చేశాడు సార్. మన దేశానికి బ్లాక్ పీరియడ్ అంటూ ఏమని ఉంటుందంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి 2వ శతాబ్దంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పరిచాం. అప్పటి వరకు లేదు. విదేశీయులైనటువంటి ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి ఈ నికృష్టమైనటువంటి వ్యవహారం సార్ ఇది. అందులో ఇంకో మోసం జరిపోయింది సార్. అది ఈ 4 వర్ణాలు ఉన్నాయి కదా సార్, బ్రాహ్మణుడు అన్నాడు, క్షత్రియుడు అన్నాడు, వైశ్యుడు అన్నాడు. ఈ 3 కూడా మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అసలు చేసిన నీ దేశవాసులు ఏమన్నా సంస్కృతులు అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, తర్వాత దళితులు అయిపోయారు. వాడికి ఆలయ ప్రవేశం లేదు, సహపంచి భోజనాలు లేవు,
తర్వాత వాడు అంటరాని వాడు అయిపోయాడు. అసలైన వాడు అంటరాని వాడు. ఎక్కువ మోసం జరిగింది సార్ అక్కడ. అప్పటి వరకు ప్రకృతి కన్యలా స్వేచ్ఛ అనిపిస్తూ స్వాతంత్ర్యంగా ఉన్నటువంటి స్త్రీ జీవితానికి సంఖ్యలు పడిపోయిన మనుధర్మ శాస్త్రం రాసినటువంటి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం సార్. అక్కడ బాల్య వివాహాలు స్టార్ట్ అయ్యి ఎక్కడ సార్ ఎక్కడ మొదలయ్యింది? సతీ సాగమనం అన్నాడు వాడు. విధవా వివాహాలు రద్దయ్యాయి. మా ఇంట్లోంచి బయటకు వస్తే చంపేస్తా ఉన్నారు ఆడతారు. ఇప్పుడు మన ఆడవాళ్ళు అంటారు మా దేవుడు అన్యాయం చేసాడు మా పుట్టకిట్ట. ఆడదు కదా సార్. మతం పేరుతో మనువు చేసినటువంటి మోసం సార్ 2వ శతాబ్దంలో జరిగింది. అంటే ఇన్ని అన్యాయాలకు ఆ శతాబ్దంలోనే అంకురార్పణ జరిగిందంటారా? దానికి ఏం లేదు సార్. ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. వచ్చిన వాళ్ళందరికీ మనం ఈ షెల్టర్ ఇచ్చిన పాపానికి ఆర్యులు, పర్షియన్స్, అరబులు అందరూ కలిసి మనం కొట్టుకుంటా ఇక్కడికి వస్తే మనం పరిగెత్తి ఆఖరికి హిందూ మహాసముద్రం పక్కన అరేబియా మహాసముద్రం పక్కన అడ్డొచ్చి ఎక్కడే పాడుకోలేక ఇక్కడ ఆగిపోయింది. ధర్మం సార్, ధర్మం చాలా గొప్పది. సమాజంలో కట్టుబాట్లను ఉంచి సమాజాన్ని ఒక క్రమశిక్షణలో వచ్చినటువంటి ధర్మం చాలా గొప్ప సార్. అది మానవాళికి మేలు చేసింది. GOD గాడ్, G ఫర్ జనరేషన్, O ఫర్ ఆపరేషన్, D ఫర్ డిస్ట్రక్షన్. సృష్టి స్థితి లయ చాలా గొప్పది. ఎవరైతే దీన్ని నమ్ముతారో వారు ఇది తర్వాత ఏంటి సార్ మతంగా రూపాంతరం చెందింది. మహమ్మారిలోగా ఈ సొసైటీలో ప్రవేశించి అందరినీ కూడా నాశనం చేయడం మాట. అంతవరకు ఏంటి సార్? ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం సార్. ఉంటే ఒక ట్రాన్స్ఫార్మ్ మన మధ్యలో వచ్చింది. ట్రాన్స్ఫార్మ్ వస్తే ఏం చేస్తారు సార్? మనం నన్ను నమ్మం. నాగదేవత దేవుడు ఒక కుక్క వచ్చింది అనుకోండి, గౌరమ్మ తల్లి అంట దానికి కొట్టం. ఒక కోతులు వంద పచ్చని పొలాలు పని నాశనం చేసేస్తా ఉంటాయి. ఓ శ్రీఆంజనేయ ప్రసన్నాంజన ఆంజనేయ భక్తులు చంపడం పాపం. ఒక ఆంబోతులు అంచనేసుకుంటే ఊరి మీద పడి తింటుండదంట అన్ని. ఒకేది ఏమి శాతమైన ఆంబోతు ఇప్పుడు మనం చూస్తుంటాం సొసైటీలో చాలా మంది ఆ టైప్. దాన్ని ఏం చేస్తాం? కొట్టం సార్, అచ్చు వలసుకోలేదు. అటువంటిదే ఒక మనిషి అదే వీధిలోకి వస్తే వాడిని దళితుడు అని పేరు చెప్పి నిత్యంలో తగలబెట్టేస్తాం. వాడి ఊరు వలగా చేసేస్తాం, గూడే తగలబెట్టేస్తాం. ఇది అదే కదా మన కార్యం. నిన్న చుండూరు ఏంటి, నిన్న కాక మన పాపులి అరే వినాయకుడిని దళితులు మురేగించుకుంటూ వస్తే మా ఇదిలోకి ఎందుకు వచ్చారని పాప ఆడనే కొట్టారు, వినాయకుడిని కొట్టారు. అంటే దళితులు వినాయకుడిని కొట్టారు. అంటే ఇప్పుడు ఇలాంటి వాటిని రూపుమాపడానికి ప్రభుత్వం చట్టాలు చేసింది కదండి. చట్టాలు చేయటం వేరు సార్, చట్టాలు చేయటం వేరు. నువ్వు ఇటువంటి రూపుమాపుకోవాలి. అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం బాల్య వివాహాలు, సతీ వివాహాలు ఇవన్నీ కూడా రూపుమాపుతున్నాము. ఇప్పుడు విలియం బెంటింగ్ అని, మన రాజా రామ్మోహన్ రాయ్, ఇవన్నీ కూడా మనం సక్సెస్ అయ్యి ఈ కులం మొత్తం కూడా మనం రూపుమాపుకుంటాము. దానికి మీడియా సహకారం, ప్రజలకు ఇది ఆయన వాస్తవం తెలియదు. అంటే ఇలాంటి వాటిని మార్చుకోవడం జరుగుతుంది, సాధ్యమేనంటారు మీరు? కులతత్వం, మతతత్వం మార్చుకోవడం సాధ్యమేనంటారు? తప్పకుండా సాధ్యం సార్, తప్పకుండా సాధ్యం. ఇప్పుడు మీరు చెప్తున్నారు అభివృద్ధి అనేది ఎక్కడ ఉంది? అభివృద్ధి చెప్తుంది సార్. ఈ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధిని మీ కళ్ళకు కనిపించడం లేదా సార్? అభివృద్ధి అంటేనండి కనపడుతుంది, అందుకే కనపట్ల. ఇప్పుడు భారతదేశం అనే హైటెక్ ట్రైన్ ని ప్రపంచ బ్యాంకు రిమోట్ తో కంట్రోల్ చేస్తున్న దృశ్యం మనకి కనబడుతుంది. ఇప్పుడు అందులో ఏంటంటే ఆ ట్రైన్ లో మళ్ళీ రాజకీయ నాయకులు బాగా ఉన్నవాడు లేనివాడి స్థానం లేదు. అందులో కోటీశ్వర్లకే నిజామాబాద్ ఎందుకు పోర్టు. ఇది వెనకాల ఏం చేస్తున్నారండి ఈ పేదవాళ్ళంతా ఆ ట్రైన్ కోసం అక్కడ ఏదో అభివృద్ధి అని చెప్పి పరిగెత్తాడు పాపం. అదే కదా సార్ మీరు చెప్పే అభివృద్ధి, అదే కదా. నిర్బంధ పదవి విరమణ పేరు చెప్పి ఆ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తారు. అభివృద్ధి కనబడుతున్నారు సార్. జనాలు తిండి లేక కిడ్నీలు అమ్ముకుని బతుకుతున్నారు. అభివృద్ధి మీరు చెప్పే అభివృద్ధి. రైతు అసలు అన్నం పెట్టే రైతు అన్నంలో రామచంద్రాన్ని ఏడుతుంది అభివృద్ధి. రైతు సంక్షేమం గురించి ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది కదండి సార్. రైతు సంక్షేమం గురించి కట్టం సార్. రైతు కష్టపడిన పంటకి వాడు ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ వాడికి ఉందా? అరే రోడ్డు మీద ఉండే ముష్టివాడు కూడా నాకేసే ముష్టి ₹1 వాడు ఇచ్చేసుకున్నాడు. వాడు రేటు వాడు రూపాయి తక్కువ మీరు తీసుకుంటాడేమో. ప్రైస్ ఫిక్సేషన్ జరిగిందండి. అప్పుడు వాడు దగ్గర కూడా నువ్వు రూపాయి తక్కువ వేస్తే వాడు ముష్టి తీసుకుంటాడు. ఒళ్ళు అనుకునే వ్యభిచారం కూడా నా రేట్ ఎంత నీకు ఇచ్చేస్తావు కానీ అది డిమాండ్ చేసి వసూలు చేస్తాం సార్. అదే మనకి ఇప్పుడు తుఫాన్లు, ఆ వరదల నుంచి, ఆ బారి నుంచి రైతు ఆ పంటను రక్షించి ఆ పురుగులు, మిడతలు, ఆ
అడవి పందుల నుంచి చేసి ఆ పొత్తిలో ఉన్న బిడ్డని కన్న తల్లి ఎలా కాపాడుకుని మన నోటికి అందిస్తుందో ఆ రకంగా రైతు మన నోటికి అందిస్తే మనం ఏం చేస్తాం సార్? అటు పురుగుల మందుల డబ్బాలకి వాడిని బలిస్తున్నాం సార్. ఇప్పుడు రైతు వాళ్ళు చక్కగా పంచి కట్టుకుని ఆ జానపద జావడీలు పాడుకుంటూ ఆ పచ్చని పొలాలలో ఆ ప్రకృతి పురుషుల్లా తిరిగేటటువంటి రైతుల సవాల పంటలు కదా సార్ మనం చూసేది. అదే నాగేటి చాలలో రైతుల సవాల పంటలు ఆడి రక్తం మడుగులు మనం చూస్తాం సార్. సార్ ఇప్పుడు రైతుని కనుక అన్యాయం చేస్తే ఊర్లు వల్లకారులు అయిపోతాయి, భూములు పీడులుగా మారిపోతాయి సార్. ఏదో సాంకేతిక అభివృద్ధి చెందాం, అది చెందాం, చంద్రమండలం వెళ్ళాం, ఒక గుప్పుడు అన్నం వేసుకుని తయారు చేయండి. రైతు లేకుండా భూమి లేకుండా ఇప్పుడు అన్నం వేసుకుని తయారు చేయండి సార్. అసలు మీకు ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది మీకు. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అయితే 2 రోజులు వస్తాడు తెలుసు ఆగండి. అయితే నేను ఒక విషయం చెప్తానండి. మీరు ఇంత మాట్లాడుతున్న ఈ కాన్సెప్ట్స్ బట్టి చూస్తే మీది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అని మేము అనుకోవచ్చా? మీరు ప్రతిపక్షాలకు ఓటు వేస్తున్నారు, దట్ ఈస్ ఫర్ డెఫినెట్. అరే రామా, ఇదేంటండి నాకు దెబ్బతేరిందిరా నాయన చూడరా అంటే ఇది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సార్. జరుగుతున్న అన్యాయాలు సార్ మాకు తగిన దెబ్బలు మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం కనుక సమర్థవంతంగా, ప్రతిపక్షం నీతిగా నిజాయితీగా ఉంటే పాలకపక్షం ఇంతగా బరితెగింది. ఇందులో ఇద్దరికి పాపం ఉంది. వాళ్ళ ఈ బ్యాలెన్స్ ఇటు అవుతుంది, ఆ బ్యాలెన్స్ అటు అంటే కన్స్ట్రక్టివ్ లో అపోజిషన్ ఇద్దరికి కూడా ఇందులో పాపం ఉంది అనేది మా అభిప్రాయం. ఇద్దరికి ఉంది ఇందులో. మరి అయితే మీరు ఈసారి ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు అది మాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్న ఈ విషయాలను చూసి సార్ ఈ పార్టీ ఆ పార్టీ లేదు సార్. ఎవరైతే ఈ సమాజంలో కులాన్ని నిర్మూలిస్తారు అదే అన్నిటికీ మీరు ఏ పని ఏం ముందో వాడి కులం ఏంటని తెలుసుకుంటే ఏ పని మనం చేయాలి. కులాన్ని ఎవరైతే నిర్మూలిస్తారో, మతాన్ని ఎవరైతే నిర్మూలిస్తారో, రౌడీలకి గోండా ఏ సార్ ఇళ్లలో బాంబులు తయారు చేసేవాడికి ఎమ్మెల్యే సీట్లు ఏంటంటే నా తెలియదు. వాళ్ళకి మా ఓటు ఏ పార్టీ అయినా పుట్టండి. గాంధీజీ ఆశయాలు నమ్ముతున్న వాడు కూడా, నెహ్రూజీ ఆశయాలు, వివేకానందుని యశస్సు, అంబేద్కర్ మేధస్సు, రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ, దాదాబాయి నవరోజీ, చిత్ర ఇప్పుడు అన్నాడు జాతి రత్నాలు. ఇప్పుడు వాళ్ళ యొక్క స్పృహ ఎక్కడ ఈ రాజకీయ నాయకులు పుట్టండి. అన్ని పార్టీలను పుట్టండి. అన్ని పార్టీలను ఆ ఆశయాలను నమ్ముకున్న వాడు రండి సార్, అందరికీ ఓటు. అప్పటి వరకు కూడా ఈ ప్రజాధనంతో చేసేటటువంటి ఎన్నికలను చూసారా, ఎన్ని జాతరలే, ఈ ఉట్టి జాతర సాలి ఇవన్నీ కూడా జాతరలు.